బలవంతంగా వచ్చిందా? బలవంతంగానే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ సార్. కంపెనీ ఏంటి? నాకు 2017లో ఈ కంపెనీ నా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. నేను మల్లెపల్లి ఉంటా. మా ఇంటికి వచ్చి నన్ను కూడా జాయిన్ అవ్వమన్నప్పుడు అలాగే అనుమానంతో, ఎందుకంటే ఇది వెస్టీజ్ అనేది ఎక్కడ వినపడదు కనపడదు. ఒక వ్యక్తి వచ్చి మన ఇంట పడుతుంది, మన ఇంటికి వచ్చింది. మన ఇంటికి వచ్చినప్పుడు అది రిచ్గా కనపడుతుందా, కొద్దిగా తక్కువ కనపడుతుంది? వాస్తవం మాట్లాడుతుంది, వాస్తవం అయితే తక్కువనే కనపడుతుంది. మరి తక్కువ కనపడదు అంటే జాయిన్ అవుతావా? ఇప్పుడు కాదు, నెక్స్ట్ తర్వాత చూద్దాం, ఆలోచిద్దాం, ఏదో తప్పించుకుంటాం. నేను కూడా అట్లనే ఒక సుమారుగా 5 నెలల వరకు జాయిన్ చేయాలని నా ఫ్రెండ్ చూస్తున్నాడు. నేను బిజీగా ఉన్నా. నెక్స్ట్ మంత్ కలుద్దాం, ఆలోచిద్దాం, చూద్దాం, చేద్దాం అంటున్నా కానీ దొరకట్లేదు. ఫోన్ వస్తే ఇంట్లో మా మిస్సెస్ ఇచ్చి లేడని చెప్పు. అప్పుడు నాకు మెసేజ్ అంటే ఒక బోతలాగా అనిపించింది. ఈరోజు ఈ కంపెనీలోకి వచ్చి అందరికీ అలాగే కనపడుతుంది. స్టార్టింగ్ లో ఎప్పుడు నాకు స్టేజ్ మీద మాట్లాడి వీళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో పరిగెత్తుకుంటూ రాలా, వెంటబడితే ఏదో ఒక మీటింగ్ వచ్చింది. అట్లా నన్ను కూడా 5 నెలల పాటు సతాయించిన. 5 నెలల తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళి, వెస్టీజ్ ఇండియన్ కంపెనీ, ఇది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. టీవీలు పేపర్లో యాడ్స్ లేవు. కంపెనీ పాతదే, చాలా మంది కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు. కొత్త కంపెనీ కాదు ఇది, మనకు తెలియడం కొత్త. ఇప్పుడు మీ దగ్గర బైక్ ఉంది, నేను కొనాలన్నా, అడుగుతా 5 సంవత్సరాల బండి అని. మీరు చెప్తారు ఒక 5, 6, 7 అని. నాకు నమ్మకం రావాలంటే బండి పేపర్ చూడాలి. ఒక స్కూల్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే రిజిస్ట్రేషన్ ఉంటుందా ఉండదా? ఒక కంపెనీ కూడా ఉంటుందా ఉండదా? ఈ కంపెనీకి రిజిస్ట్రేషన్ ఎప్పుడు ఉంది అని చూడాలి. మీ దగ్గరకు వచ్చిందని కొత్తది కాదు. నా దగ్గరకు 2017 వచ్చింది, ఇంకొక ఆయన 18, 19, 20 ఎవరి దగ్గరకు వచ్చినా ఇది కొత్తగా కనపడుతుంది. ఇప్పటికీ ఈ కంపెనీ వెస్టీజ్ అంటే కొత్తగా వచ్చిందా? 6 నెలల కానీ తెలియకంటారు. సో డబ్బు పైసలు కడితే మనందరం నమ్మి మధ్యలో కంపెనీ వెళ్ళిపోవచ్చు. ఇందులో రూపాయి కూడా నువ్వు కట్టట్లే, ఎక్కడికి పోయింది? ఇంతకు ముందు వచ్చి పోయినాయి అంటే నువ్వు ఎంతో కొంత కట్టినావు. మళ్ళీ 2-3 చేత జాయిన్ చేయించి వాళ్ళ చేత కట్టించాలి. 5,000, 6,000, 7,000 కారు వస్తుంది అది అని చెప్పి. ఇందులో రూపాయి కూడా కట్టేది లేదు. 2004లో రిజిస్ట్రేషన్ అయింది. నేను 2015లో మీటింగ్కి వెళ్ళాను. మీరు 2024లో వచ్చారు. 2004, 2024 అంటే 20 సంవత్సరాలు పూర్తయింది ఈ కంపెనీ. చాలా మంది తెలియక భయపడుతున్నారు, ఇదేదో పోతాం అనుకుంటున్నారు. అవునా కాదా? లోపలికి వస్తే అర్థమైపోవాలి. ఇప్పుడు మాట్లాడే మన శిరీష మేడం వాళ్ళ హస్బెండ్ గురుకుల ప్రిన్సిపాల్. 5 years నేను జాయిన్ అయిన 1 or 2 days అని చెప్పారు. మీటింగ్కి వచ్చి ఉంటే వాళ్ళు కూడా దీన్ని బిలీవ్ చేసేవాళ్ళు. అవునా కాదా? మీటింగ్కి రాకపోవటం వల్ల నేను ఇంత చదువుకున్నాను కదా, మాకు జాబ్ ఉన్నాయి కదా, నేను ఇది కదా, ఆ వేలో దీన్ని పట్టించుకోను. 1-2 మీటింగ్కి వచ్చి ఉంటే వాళ్ళు కూడా దీని వాల్యూ అర్థమయ్యేది, అప్పుడే పట్టుకునేటోళ్ళు. మీటింగ్కు రాలేదు అంటే నేనేమంటానంటే తల మీద శని ఉన్న మీటింగ్కి రాదు. ఆ శని పక్కకు పోతేనే మీటింగ్ దాకా పోతాం. మీరైనా నేనైనా 5 నెలలు సతాయించిన నేను ఒక మీటింగ్ పట్టకపోయింది. నేను పోలేదు, పట్టకపోయింది. మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు కూడా జర ఓపెన్ అయింది మైండ్ సెట్. భయపడాలి అంటే ఒక 20,000 కట్టు, 1,00,000 వస్తాయంటే 1,00,000 వస్తాయా రావు, ముందు 20,000 ఇంకొంటున్నాను. ఇక్కడ కట్టేదేమి లేదు. బయట సంతులు, సిద్ధాలు, కోల్గేట్, క్లోజర్, పేస్ట్, సబ్బు వాడుతాను. వెస్టీజ్ లో కూడా సబ్బు, పేస్ట్ ఉంది, వెస్టీజ్ బ్రాండ్ వాడు అంతే. అంతేనా అన్నాడు. అంతే మరి సబ్బు వాడడానికి 5 నెలల నుంచి తెప్పించాను. నేను 5 నెలలు తప్పించుకున్నా. మా శిరీష మేడం వల్ల 5 సంవత్సరాలు. ఇంకా మీరు ఎవరు ఎన్ని నెలలు చెప్పాలా? 8 నెలలు, 6 నెలలు, 4 సంవత్సరాలు మొదలు 4 years. తల మీద ఏమన్నట్టు అనుకోవాలి చెప్పండి. రాకుండా ఉంటే పర్వాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. పిలిస్తే రాని అందరూ ప్రకృతి ధర్మం. మన ప్రయత్నం చేస్తూ ఉంటాయి, మన బాధ్యత. అవునా కాదా? సో ఏదో ఒక రోజు అయితే రావాల్సింది. ఎందుకు వస్తారు? డబ్బు ఉంది, డబ్బు కోసం రాకుండా ఆరోగ్యం ఉంది, ఆరోగ్యం కాకుండా నలుగురికి మంచి చేయాలని మనస్తత్వం ఉంటే రావచ్చు. నీకు డబ్బు బాగుంది, పెద్ద ఎంప్లాయీ, జాబ్, నలుగురికి హెల్ప్ చేయి. ప్రతి నెల నీ జీతంలో తీసి అందరికి పంచలేం కదా. వెస్టీజ్ అని ఒక మార్కెట్ చూపించి మాకు మంచిర్యాలలో రామచంద్రారెడ్డి సార్ అని ఒక వ్యక్తి వచ్చింది, పర్సన్, గొప్ప వ్యక్తి. సార్ మన ప్రొఫెసర్ కోదండరామ్ సార్ ఉన్నాడు కదా, జేఎస్ చైర్మన్.
సార్ కొంచెం దగ్గర బంధువు అవుతుంది. సింగరేణిలో జాబ్ చేసి 30 సంవత్సరాలు రిటైర్ అయ్యాడు. చిన్న స్థాయి అంటే వాళ్ళది. చెప్తాడు సార్ ఒక రోజు మీటింగ్, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు, మా అమ్మ పెంచింది, కూలీ నాలు చేసి మేము కష్టపడ్డాం. ఒకరోజు వాళ్ళ అమ్మ అప్పట్లో ఎనకట్లో ఇల్లు లేవు కదా, ఏదో చిన్న కూలీలు లాగా ఉంటే దానికి డోర్ కూడా సక్రమం లేదు. వాళ్ళ అమ్మ అన్నం వండి పెట్టి అక్కడ పక్కన వేరే పనికి పోయేసరికి కుక్క తిరిగిపోయిందంటే ఆ రోజంతా ఫస్టే ఉన్నాడు, మళ్ళీ తెచ్చుకోవడానికి పోలేదు. అలాంటి చిన్న స్థాయి నుంచి నా పేదరికం నుంచి నేను బయటపడాలని ఒక ఆలోచన చేసి జాబ్ ద్వారా వచ్చిన రూపాయికు ఖర్చు పెట్టకుండా జాగ్రత్త చేసి దాన్ని చీటీలు వేసుకుని అట్లా ఇట్లా ఎకరా ఇప్పుడు 40 ఎకరాలు కొన్నాడు. అందరూ 40 ఎకరాలు కొనరా? కొనగా ఆలోచన విధానం. నా పేదరికం నుంచి నేను నా పిల్లలు ఈ లైఫ్ రాకూడదు. జాబ్ ద్వారా ఎదిగిండు. 40 ఎకరాల పొలం, ఇప్పుడు మంచిర్యాల 1.5 ఇల్లు ఉంది, హైదరాబాద్ ఒక ఇల్లు ఉంది. ఆయన ఇలాంటి ఒక మీటింగ్ వచ్చి కనెక్ట్ అయ్యింది. సార్ నేను నా జీవితం అంతా నా కోసం నేను పోరాడి సక్సెస్ అయిన ఎంతో కొంత, కానీ నా వల్ల ఎవరికి పెద్దగా హెల్ప్ అయితే చేయలేదు. ఈ చివరి దశలో వెస్టీజ్ ద్వారా 10 మందికి మంచి చేద్దామని వెస్టీజ్ లో జర్నీ చేస్తున్నాడు. కారు ఉంది, ఇల్లు ఉన్నాయి, 2 ఇల్లు ఉన్నాయి, పిల్లలు సెటిల్ అయ్యారు, రిటైర్ సిగరెట్ సర్దార్. ఇప్పుడు ఎందుకు వెస్టీజ్ లేక వచ్చిండు అంటే మంచి చేయాలి. ఆయనకు కూడా సార్ మేడం చెప్పినట్టుగా షుగర్ పేషెంట్ గట్కా తినేవాడంట. వెస్టీజ్ లేక వచ్చినాక ఇప్పుడు షుగర్ ఈ సప్లిమెంట్స్ వాడిన తర్వాత నార్మల్ అయింది. ఇప్పుడు బైక్ మీద రోజు 100 కిలోమీటర్లు జర్నీ చేసి ఫీల్డ్ చేస్తున్నాడు. లాస్ట్ మంత్ ఇంకో 40,000 వచ్చింది. చెప్తున్నాడు మా లక్ష్యాలు వస్తాయా? ఒకప్పుడు నేను ఏదో 40 ఎకరాలు నేను ఏదో సాధించాను, కొంచెం ప్రౌడ్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చోకుండా వచ్చింది. కుర్చీలో కూర్చోవట్లే, కొత్త కుర్చీ ఇద్దామని ఆయన కూర్చుందామని అంటున్నాడు. ఎవరితోటి తిరిగితే ఆ లక్షణాలు వస్తాయి. సార్ గురువు గారు మీరు పెద్దలంటే నేనేం పెద్దోడి, 13 లక్షలు వచ్చి నువ్వే కింద కూర్చున్నప్పుడు మరి నేనేం పెద్దోడి. వెస్టీజ్ మార్చుతాము. అట్లా కొన్ని వేల మంది వెస్టీజ్ వైపు వచ్చారు. చూసేవాళ్ళు చూస్తున్నారు, చేసేవాళ్ళు మీరే బ్యాచ్లో ఉంటారు. చెప్పాలి, ఏం మాట్లాడకపోతే చూస్తే ఏమవుతుంది. ఇప్పుడు వాళ్ళు చూసిన తర్వాత మనం రియలైజ్ అవ్వాలి, అవునా కాదా? చెప్తారు సార్ నువ్వు 5 నెలలు నువ్వు కూడా తెప్పించాను, ఆయన సంవత్సరం ఉన్నాడు, ఆయన 6 నెలలు ఉన్నాడు, 7 నెలలు ఉన్నాడు, నేను కూడా ఒక 6 నెలలు తీసుకొని జాయిన్ అవుతాను. దరిద్రుడా మంచిని తీసుకోవాలి, కానీ ఎంఎస్ఆర్ 5 నెలలు తెప్పించినట్టే నేను 6 నెలలు తెప్పిస్తాను. ఎవరి దగ్గరైనా మంచిని తీసుకోవాలి, అవునా కాదా? సో నేను చెప్పా అధికారులు ఇది జాయిన్ అవ్వంటే ₹1 కట్టట్లే మన ఫస్ట్ స్టేజ్లో. నాకు ఈరోజు ఎంత చెప్పారు? 13 లక్షలు వస్తున్నాయి. 12-13 లక్షలు వస్తున్నాయి. నాకు పోయిన 2023 జనవరికి వెళ్ళి నా ఇన్కమ్ 10 లక్షలు పైన. 2023 జనవరి అంటే 2023 సంవత్సరం 12 నెలలు, ఈ యొక్క 9 నెలలు లేదు. ఈ నెల 12, 9 వెళ్ళి 21 నెల ఇంటూ 11 లక్షలు 10 లక్షలు కొట్టండి. యావరేజ్ 2 కోట్లు దాటింది. 2017 నేను జాయిన్ అయింది. మీకు నా ఇన్కమ్ చెప్పింది 23, 24 2 కోట్లు. 17 నుంచి 23 దాకా 5 సంవత్సరాలు మళ్ళీ దగ్గర 3-3.5 కోట్లు వెస్టీజ్ ద్వారా నేను తీసుకున్నా. నేను తీసుకున్నా. నన్ను చూసి నువ్వేమో 50 పెడుతున్నావా? తప్పు. ఆడు వెస్టీజ్ అంతే ₹35 కనుమానం ఎక్కువ ఉంటుంది. నాకు డబ్బు వచ్చిందని నువ్వు కట్టట్లా, కట్టే వస్తావు. ఇంతకుముందు కంపెనీలన్నీ కూడా అంతే. ఎవడో నాలాంటి వస్తాడు, కారు వచ్చింది, డూమ్ డామ్ ఇల్లు పెట్టినా ఫారెన్ పోయించినట్టు ఈ మాయలో పడింది. ఒక 12,000-13,000 ఇరుకుంటాం. ఇరికిస్తారు అక్కడ, తెలియదు నీకు ఇరికేదాకా. ఇక్కడ ఏం లేదు. నీ ఇంట్లో సగం కేసు కొనుక్కొని నువ్వే వాడు పక్కన వాళ్ళ కోసం. కానీ ముత్యవాడిని నమ్మకం, కానీ మంచోటి నువ్వు తొందరగా నమ్మం. సపోవడం అంటే 3 సంవత్సరాలు తిప్పించారంటే వాళ్ళు ఏమనుకోవాలి చెప్పండి. పైసలు కట్టమంటే తిప్పిస్తాను. ఒక్క మీటింగ్ రమ్మంటే చాలా మంది టైం లేదంటున్నారు. దర్గాపురం రమ్మంటే, నాయనపల్లి మైసూరుకాయకి రమ్మంటే, మైసూరుకాయకి రమ్మంటే పెట్రోల్ పోసుకొని వస్తారు దుర్గల కోసం. మీటింగ్ అంటే చాలా ఫోన్ స్విచ్ ఆఫ్. ఒక్క మీటింగ్ రమ్మంటే ఏదో వాళ్ళ నెత్తి మీద మనం బాణం పెడుతున్నట్టుగా, వాళ్ళని మనం చేసుకుపోయి వేసి ముచ్చుతామేమో అన్నట్టుగా దొరకకుండా పోతున్నారు. ఎన్ని రోజులు పోతారు? మనం వదిలి పెడతామా?
వందన పోవాలి, వందన. ఎందుకు అంటే మంచి చేస్తారు. తల వచ్చి మొక్కకు నీళ్లు పోస్తే కాపు వచ్చిన తర్వాత అది బతుకుడంలో నీకు తల నుంచి పాలిస్తుంది. అది ఆ సూత్రాన్ని మనం అన్వయించుకోవాలి. ఈరోజు మనకు తెలియదు, అవునా కదా? 10 సార్లు ఎంట పడదాం, చేయన్నా చేయాలన్నా మనం పట్టించుకోవద్దు. తీసుకొచ్చి మీటింగ్ కూర్చోబెడదాం, ప్రొడక్ట్ వాడిద్దాం, ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమైనా తగ్గుతాయి. మనతో కలిసి తెలియజేస్తే ఒక 50,000 లక్ష వచ్చిన రోజు నేను గౌరవిస్తున్నా లేదా? 100% ఫ్రాడ్ లేదు. ఎవరికైనా చేసిపోయి పనికి మాలిన వస్తువులు అవసరం లేని అంటగట్టలేదు. ఈ మధ్యకాలంలో ఒక కంపెనీ వచ్చింది, 13,000 కట్టారు, 4 బాటిల్ ఇస్తారు, జ్యూస్ బాటిల్. ఎందుకంటే షుగర్ బీపీ తగ్గుతారని చెప్తారు. నువ్వు కొన్నా 13,000 కట్టి, నీ పక్కింటి కూడా అమ్మాలి. నాకు షుగర్ లేదా ఆయన ఇయ్యే కొనా, నీకు కావాలంటే కొను అంటే ఇరికిటోనా కావాలి. అలాంటి కంపెనీలో 13,000 20,000 కట్టి పోగొట్టుకున్న చాలా మంది ఉన్నారు బయట. 100 మంది. ఇవన్నీ ఇట్లాంటివి ఫేక్. దీంట్లో ఏం కడుతున్నావు ఫేక్ అంటారు. సో నేను కూడా ఒక మీటింగ్కి వెళ్ళి మారిన. మీటింగ్కి వెళ్ళకపోతే నాకు కూడా వెస్టీజ్ అంటే తెలియదు, ఆ పేరు ఎక్కడ వినలే, ఎప్పుడు చూడలే. నా మైండ్లో మన ఇంటికి వచ్చింది కాబట్టి లేదా నన్ను జాయిన్ చేసి ఇరికిస్తారేమో, నేను మోసపోతానేమో అనేటువంటి ఆ భయంతో ఒక 4-5 నెలలు నేను కూడా సతాయించిన. ఒక్క మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆలోచన కొంచెం మారింది. ఏం చేయాలి? వెస్టీజ్లో ఐడి తీసుకోవాలి. పైసలు ఏమైనా కట్టాలా? ఏం లేదు. ఐడి ఇవ్వమని చెప్తాను. నా ఐడి నెంబర్ 75472096 ఫ్రీగా ఇచ్చింది ఐడి. ఈ ఐడి తీసుకొని నువ్వు ఎక్కడ ఇండియాలో ఉన్న మన వెస్టీజ్ స్టోర్ ఎక్కడికి పోయినా నీకు కొంత డిస్కౌంట్ దొరుకుద్ది. ఎంత కొనాలి? 10,000 కొనమంటుందా? నీకు ఎంత చేతనైతే అంత. వెస్టీజ్ కంపెనీలో వ్యవసాయానికి ఉన్నాయి పొలాలు, అగ్రికల్చర్. మీకు 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వెస్టీజ్ మందులు అంటే బయట వాడుతూ అదనంగా వెస్టీజ్ వాడాలి. ఎలా వాడాలా మన లీడర్కి చెప్తారు. 1 ఎకరాకు మిర్చికైనా, పల్లికైనా, పత్తికైనా, నిమ్మ తోటైనా, మామిడి తోటైనా, బంతి పూలు ఏదైనా 1 ఎకరాకు వాడండి. అక్కడ నీకు మంచిగా రిజల్ట్ అనిపిస్తే మీకు కాదు. అట్లా మేము చాలా మంది రైతులకు ఇచ్చినాం. 1 ఎకరా 2 ఎకరాలు వాడిన వాళ్ళు మంచిగా వచ్చిందని ఇప్పుడు 5, 10, 20, 30 ఎకరాలు కూడా వాడుతున్నారు. ఎవరో 30 ఎకరాలు వాడుతున్నారు, నీకు తెలియదు. నువ్వు ఈ రోజు వచ్చినావు మీటింగ్, నువ్వు ఎకరాకే వాడు. ఒకేసారి 30 ఎకరాలకు 20,000 పెట్టి కొనమంటున్నావా? 1 ఎకరాకు అగ్రికల్చర్ ఉన్నాయి, నాకు పొలం లేదు, వ్యవసాయం చేయట్లేదు కాబట్టి నాకు అవసరం ఉందా? లేదు. అవసరం లేకపోయినా నువ్వు కెస్టీజ్లో కారు ఉంటుంది, 20,000 అగ్రి ప్రోడక్ట్ కొనమంటుందా? లేదు. అవసరం ఉంటే కొను, లేదంటే తీసి. తర్వాత హెల్త్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కొన్ని, బ్యాక్ పెయిన్, మైగ్రేన్, షుగర్, థైరాయిడ్, ఇట్లాంటి ఫిట్స్కి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. మెడిసిన్ కాదు. డాక్టర్ అయితే మెడిసిన్ ఇస్తాడు, మన డాక్టర్ కాదు మెడిసిన్ ఇచ్చే రైట్ మన దగ్గర లేదు. సప్లిమెంట్స్ ఎవరినైనా వాడుకోవచ్చు. ప్రాబ్లం ఉన్నది వాడుకుంటే ఒక 2-3 నెలలకు ప్రాబ్లం తగ్గుతుంది. ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఫాస్ట్గా రిలీఫ్ రాలేదు, టైం పడుతుంది. గ్యాస్ ట్రబుల్ ఇప్పుడు గోల్ చేసుకుంటే మెడికల్ షాప్లో వెంటనే తగ్గుద్ది, అవునా కాదా? మనకి వెంటనే తగ్గుద్ది. అట్లీస్ట్ మినిమం 1 నెల 2 నెలలు వాడితే నీకు 4 సంవత్సరాలు ఉన్న గ్యాస్ ట్రబుల్ 2 నెలలు నీ వాడిన తర్వాత మళ్ళీ 1 సంవత్సరం వరకు నీ గ్యాస్ ట్రబుల్ కనపడకుండా పోయింది. ఈ రోజు చాలా వేసుకుంటే రేపు పొద్దుగా తగ్గే ప్రోడక్ట్ కాదు మంది. అట్లా అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఈ రోజు కొనమని చెప్పట్లేదు, నమ్మకం వచ్చినా కొను. నమ్మకం అనేది ఒకే రోజు వస్తుందా చెప్పాలి, ఒకే రోజు రాదు. జర్నీ చేస్తూ ఉంటే నమ్మకం వస్తుంది. సో నేను మీటింగ్ విన్నా, వ్యవసాయం నా దగ్గర లేదు, పొలం లేదు, నేను చేయట్లేదు. హెల్త్ ప్రోడక్ట్ అన్నారు. నాకెందుకు హెల్త్, నేను ధైర్యంగా ఉన్నా, బాగున్నాను అనుకున్నా. నాకు హెల్త్ ప్రోడక్ట్ కూడా బాగుందా? సోపు, పేస్ట్, టీ పొడి, సర్పు, షాంపూ, వంట నూనె కావాలా వద్దా? కావాలి కదా. కొంతమంది ఎందుకో మరి మీటింగ్ వచ్చిన తర్వాత కూడా సరే హెల్త్ వద్దు, వ్యవసాయం వద్దు, ఒక టీ ప్యాకెట్ సర్పు, పేస్ట్ కొనమంటే నేను ఆలోచించి చెప్తాను. 3 సంవత్సరాల నుంచి ఆలోచిస్తూనే ఉన్నాను. ఏమో ఆలోచిస్తున్నా మరి ఎక్కడ కూడా నాకు తెలియదు. నాకు వాళ్ళందరూ చూస్తే బాధపడాలా మరి ఏమో అర్థం కావాలి. చెప్పండి, బయట సర్పు కావాలి, ఎవరా కాదు, పేస్ట్ కావాలి, షాంపూ కావాలి, హెయిర్ కావాలి. అదే 1 నెల వెస్టీజ్ కొనుక్కుంటే అయిపోయింది కదా. వెస్టీజ్ ఏం పాపం చేసింది చెప్పండి. మీటింగ్ వచ్చిన తర్వాత కూడా ఆలోచిస్తున్నారు మహానుభావులు. ఇదేదో మా కంపెనీ అంటే ఫీల్ అవుతుంది కొంతమంది. మీ కంపెనీ నీకు పైసలు వస్తున్నాయి కదా అంటున్నారు. నేను పెట్టినా
నాకు దేవుడు ఒక మంచి అవకాశం చూపించాడు, నాకు నా వల్ల చాలా మందికి హెల్ప్ అవుతుంది, మంచి మార్గం అందరికి చెప్పాలా లేదా? అందరికి చెప్పమని చెప్తుంది కంపెనీ ఉద్దేశం కూడా. నీ దగ్గరే ఉండకూడదు, నీకు వచ్చిన సక్సెస్ నీకు దగ్గర ఎంత ప్రాబ్లం 10 మందికి చెప్పు, చెప్తే నీకు పైసలు ఉంటాయి. సో జనరల్ ప్రోడక్ట్ ఇంట్లో కుకింగ్ ఆయిల్ వేస్ట్ టీ కూడా తీసుకున్నా. పల్లెపల్లి నుంచి నేను సికింద్రాబాద్ వెళ్ళి కొనుక్కోను. అప్పుడు షాపులు లేవు, స్టోర్ ఎంటైర్ తెలంగాణలో 10-20 కూడా లేవు. ఇప్పుడు ఎన్నైనా లెక్కలేవు. ఇక్కడ మన రూట్లో చూసుకుంటే మల్లెపల్లి వచ్చింది, మాకు చింతపల్లి వచ్చింది, మనం మహాల్ వచ్చింది, విక్షన్ సార్ బాగా, తర్వాత యాచారం తర్వాత ఎప్పుడైనా తర్వాత పొరకెళ్ళారు. ఈ రూట్లో ఎన్ని షాప్ వచ్చింది చూడండి. మీరు అదృష్టవంతులా కాదా? నేను ఒక్క షాప్ సికింద్రాబాద్ క్లాత్ కవర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. మల్లెపల్లి 100 కిలోమీటర్లు వెళ్ళి ప్రొడక్ట్ కొనుక్కున్న నాకు కొంతమంది చెప్తున్నారు, వచ్చి సార్ షాప్ మా ఊళ్ళో లేదు సార్, 8 కిలోమీటర్లు వెళ్ళాలన్నా 10 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటున్నాను. కాదు డబ్బులు లేదు, 100 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కున్నా నాకు 10 కిలోమీటర్ల దూరం అని చెప్తున్నారు. 100 కిలోమీటర్స్ వెళ్ళి ప్రొడక్ట్ కొనుక్కోండి. అప్పట్లో ఇంట్లో మీటింగ్లు పెట్టే వాళ్ళు పెద్దగా లేరు. నాకు ఒక ఇంత చెప్పు వస్తుంది, మీరు పని చేయండి ఎవిడెన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర లేవు లేదు నాకు. ఇప్పుడు ఉన్నారా లేదా? 13 లక్షలు తీసుకునే మనిషి మీతో మాట్లాడుతుంది. నాకు 50,000 వచ్చే వ్యక్తి కూడా నాకు దగ్గర లేవు లేదు. ఇదిగో నాకు ఇది వస్తుందని చెప్పడానికి ఎవరో ఎక్కడ ఉండదు నాకు. ఇప్పుడు మన టీంలోనే కొన్ని 100 మందికి డబ్బు వస్తుంది, అయినా కూడా చూసే వాళ్ళు చూస్తున్నారు. దరిద్రం బోర్డు ఏం చేస్తారు చూస్తారు. చనిపోతే కదా చేయడానికి, చనిపోవాలంటే ఏం చేయాలి? మోర్ మీటింగ్స్ మీటింగ్లోనే చనిపోవాలి. గతకాలంలో మన ఒకవేళ అడుగుతాడు, సార్ మీ కంపెనీలో సుండ్రు పోతాను, నాకు డబ్బు వచ్చింది, ఆయన శాంతం వాళ్ళకి సుండ్రు పోతే దరిద్రం అయితే పోతుంది. చనిపోవాలంటే ఒక 5-6 మీటింగ్స్ రావాలి. ఒక్క మీటింగ్ లో పోవచ్చు పోకపోవచ్చు, 4 మీటింగ్ వచ్చి కూర్చోండి. ఎవరైనా పోకుండా నాది బాధ్యత. 4 మీటింగ్ తీసిన తర్వాత చెప్పండి, నాకు పోలేదంటే నాకు ఆడేస్తాయి 20 లక్షలు కాదు. ఇంత ఎక్కువగా ఉంది, ఇంత అభిమానం మనకి ఎక్కడ దొరుకుతుంది? వెస్టీజ్కి రాకముందు నా లైఫ్ నెలకు 30,000 సంపాదించడానికి కింద పని అయిపోయింది. 30,000 పాత బైక్ నా జీవితం. వెస్టీజ్ నన్ను ఈరోజు ఒక గుర్తింపు తెచ్చింది. అవునా కాదా? ఈ గుర్తింపు నాది కాదు, నా వెస్టీజ్ కన్న తల్లి లాంటి వెస్టీజ్ కూడా ఒక సెలబ్రిటీగా మారుస్తుంది వెస్టీజ్. అదే వెస్టీజ్ దేవుడు మళ్ళీ నీ దగ్గరికి పంపించింది. నేను ఎగ్జామ్ రాయగా ఇంటర్వ్యూ పోలేదు, అవునా కాదా? ఇప్పుడు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మా బావ, ఆయన కన్నా నేను తెలియగలను, అక్కడ ఎడ్యుకేషన్ చెప్పుకోవాలి, ఇంకేం చెప్పుకున్నాను. దేవుడు ఇచ్చింది నాకు. ఆయన దేవుడు ఇలా కష్టపడి చదువుకొని జాబ్ తెచ్చుకున్నాడు. నాకు దేవుడు బయటికి పంపించింది. వెస్టీజ్ లేకపోతే నా లైఫ్ ఇప్పుడు కూడా 30,000-40,000 సంపాదించుకొని ఫ్యామిలీని రన్ చేయడానికి ఇబ్బంది పడేవాడు. అన్ఎక్స్పెక్టెడ్ గా నా భార్య బాగలేదు, హెల్త్ ప్రాబ్లం వచ్చింది, పెద్ద హాస్పిటల్ జాయిన్ చేసాం. 5 లక్షలు 10 లక్షలు కావాలి. ఏం చేయాలి సార్? అప్పు ఎవరిస్తారు? అప్పు మన స్థాయిని బట్టి అప్పు పడుతుంది. మీరు నాకు ఎక్కడ పొలం ఉంటే అప్పు పడుతుంది, నాకు ప్లాట్ ఉంటే అప్పు పడుతుంది. ఏం లేదు, అప్పు ఎవరిస్తారు? వెస్టీజ్ మన దిశను మారుస్తుంది. స్థాయికి ఎదగాలి మనిషి. నువ్వు ఆల్రెడీ ఎంప్లాయీ, 50-60-70 లక్షలు వస్తుంది, ఇంకా డబ్బు సంపాదించి మార్గాన్ని ఇచ్చుకోవాలి. వెస్టీజే కాదు, ఇష్టం ఏమైనా చేసుకో. న్యాచురల్ గా న్యాయబద్ధంగా డబ్బు సంపాదిస్తాను. నాగార్జున వాళ్ళు నానే సంపాదించి పెట్టుకోండి. హీరో నాగార్జున నాన్న అన్నపూర్ణ స్టూడియో ఉంది, కార్లు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. కానీ నాగార్జున పని చేస్తున్నా లేదా? సినిమాలు చేస్తున్నాడు, డబ్బు వస్తుంది, గరీబ్ సరుపుకి ఆడిస్తున్నాడు, బిగ్ బాస్ హోమ్ చేస్తున్నాడు, కళ్యాణ్ జ్యువెలరీలో బాగా ఉంది, వాటర్ ఉందంట. ఈ మధ్య కాలంలో ఎంత కన్వెన్షన్ ఇలాంటి ఫంక్షన్ ఎట్టి కిరాయి చెప్తున్నాడు. మన దగ్గర లైట్ లో కూర్చున్నాక ఏం కోసం మరి నువ్వేం చెప్తున్నావు? జాబ్ వచ్చేసరికి మొబైల్ ఎవరేసినా కూర్చున్నాడే, నాకు టైం లేదు. పక్కింటి పెళ్లి కంటే టైం లేదు, నీ పెళ్లి కూడా టైం లేదంటే ఏం చేయాలి? ఇది ఎవరి పెళ్లి?
నాకు అనుకోవట్లే ఎవరో ఎంత పడుతుంది కదా వాడు అనుకుంటున్నాం మనం ఎంత పడేవాడు. చూడండి మన ఇంట్లో పెళ్ళికి ఏ పనే చేస్తాం మనం. తిన్న ఆకులు తీసేటప్పుడు రాకపోతే కూడా మనం తీసేస్తాం. పక్కిన పెళ్ళి తిన్న ఆకులు తీస్తాం. తిన్నా కాదు మంచి ఆకులు కింద పడ్డా తీయం. నాకేం పడదు. ఇది నా పెళ్ళిని గుర్తించాలంటే ఇలాంటి మీటింగ్కి వస్తే అర్థమైంది. లేదంటే మీరు కూడా ఇలాంటి మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ మారింది. వెస్టేజ్ ఎవరి పెళ్ళి ఇది? నాది. నా పెళ్ళికి నేను కష్టపడుకుంటే నువ్వు కష్టపడు. ఆలోచన మారింది మీటింగ్కి వెళ్ళిన తర్వాత. వెస్టేజ్ అంటే చులకన భావంగా చూసేటోళ్ళు. మీటింగ్కి వెళ్ళి సక్సెస్ అయిన మాటలు విన్న తర్వాత దాన్ని గౌరవించడం నేర్చుకున్నాం. సోను సూద్ గారు తెలుసు అందరికీ. గౌరవించాలా లేదా? మన తెలంగాణ వాడ, మన మాలోడ, మన మల్లెపల్లి కూడా కాదు, మంచి అక్కడ ఉంటే అక్కడ గౌరవించాలి. వెస్టేజ్ కూడా మంచిగా ఉంటుంది కదా. స్టూడెంట్ 2 లక్షలు ఇచ్చింది, ఆయనకు 4 లక్షలు ఇచ్చింది, కండక్టర్ జీవితం మార్చింది. ఈ విధంగా లక్షల మంది జీవితం మారుతుంటే దాన్ని అప్రిషియేట్ చేస్తా లేదా? నీకు ఇచ్చిందా లేదా వేరే విషయం, ఇచ్చిన వాళ్ళకి ఇస్తుందా లేదా? పేదరికాన్ని నిర్మూలిస్తుంది. బయట జాబ్ కావాలంటే నీకు క్వాలిఫికేషన్ ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి ఏమైనా అడుగుతుందా? ఎలాంటి చేస్తారైనా ఐడి ఇస్తాం, మనతో జరిగిస్తాం. ఇలాంటి వెస్టీజ్ కాబట్టి అప్రిషియేట్ చేయాలి, దానికి దండం పెట్టాలి. నేను కూడా మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకే రాయాలి. వెస్టీజ్ గొప్పదాన్ని మనం గౌరవించాలి. సో ఆ మైండ్ సెట్ మార్చుకోవాలి. నాకు చేతనైనంత వరకు ప్రోడక్ట్ కొనుక్కున్నాను. ఫస్ట్ మంత్లో నేను తీసుకుంటే 2000 ప్రోడక్ట్. జర రేట్లు ఎక్కువ ఉన్నాయి కదా అన్న ఫస్ట్లో. మీరు కూడా అంటే ఈరోజు కొత్తగా చేతులు వాళ్ళందరూ ప్రోడక్ట్ కొనేటప్పుడు జర ఎక్కువలాగా అనిపిస్తుంది. 2000 ఎంఆర్పి మనం 1500కే ఇస్తాం. 300 డిస్కౌంట్, 1500 కంప్యూటర్ బిల్, 50 రూపాయలు మళ్ళీ మన అకౌంట్ పడ్డది. 300 డిస్కౌంట్, 50 అకౌంట్, 350 పోతే మనకు 1650కి వచ్చినట్టు. కాకుండా మన ఇంటికి వచ్చింది కాబట్టి రేట్లు ఎక్కువలాగా కనపడుతుంది. వెస్టీజ్ నువ్వు 4 నెలలు ఈ ప్రోడక్ట్ వాడితే 50% డిస్కౌంట్ ఇస్తారు. ఈ ఆర్మీ మిలిటరీ ఉంటారు కదా, వాళ్ళు జాబ్ చేసి రిటైర్ అయిన క్యాంటీన్స్ ఉంటాయి, ఆర్మీ క్యాంటీన్స్. 25% డిస్కౌంట్ దొరుకుతుంది. 25 to 30 వాళ్ళకి దేశ సేవ చేసి వచ్చినందుకు. వెస్టీజ్ కంపెనీ నువ్వు ఏ సేవ చేయకుండా 50% ఆఫర్ ఇస్తుంది. 50% మనం గుర్తించాలి. అవునా కదా? 50% కరెక్ట్గా ఈ ప్రోడక్ట్ కనుక 4 నెలలు వాడితే 50% డిస్కౌంట్ అవుతుంది. సో ఇవన్నీ మీటింగ్కి వెళ్తే మనకు అర్థం అవుతుంది. సో మీటింగ్కి వెళ్ళిన తర్వాత మైండ్ సెట్ మారింది. వెస్టీజ్లో ఇన్కమ్ తీసుకున్నాను చూసిన తర్వాత నేనైతే 1,00,000, 2, 3, 4, 5 లక్షలు వస్తున్నాయంటే నాకు అంత ఆశ లేదు. నా స్థాయికి ఎంత కావాలా? 50,000 తెస్తాను అని నేను ఈ కంపెనీలో చెప్పి స్టార్ట్ చేశాను. మీటింగ్కి వెళ్ళా, నాకైతే బాగా మైండ్ సెట్ మారింది. వెస్టీజ్ మీద గౌరవం, ప్రేమ వచ్చింది. నేను పోయి నా దోస్తులు చెప్తే వస్తా ఇట్లాంటి నేను చూసినా అనుకున్నాను. ఇవన్నీ ఫేక్. అక్కడ చెప్పేదానికి వాస్తవం ఉండదు. ముందు జాయిన్ అయినప్పుడు వచ్చినాయి నీకు వస్తాయా? అయితే సపోర్ట్ ఉంటే 1,00,000 అయిపోతాయి. నువ్వేమైనా పిచ్చోడిగా? అవన్నీ రేట్లు ఎక్కువ ఉంటాయి. పెంచి ఆ పెంచిన డబ్బా మళ్ళీ నీ అకౌంట్ వేసుకుంటే నీకు తెలియదు. ఎవరికి నచ్చినట్టు ఎవరి స్టైల్లో వాళ్ళు మాట్లాడతారు బయట. ఆ మాటలన్నీ విన్న తర్వాత మనకి ఎవరు పెట్టుకొని పోయి ఛార్జింగ్ మొత్తం మళ్ళీ వాడు పోతుంది. నాకు కూడా మీటింగ్కి వచ్చినప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని ఇంటికి పోతే మొత్తం పోయేది. 10 మందిని అడిగినా ఒక్కరు కూడా రాకపోతే ఏమనిపిస్తుంది మనకి? ఇంకా ఇది నా వల్ల ఏదైతే ఎవరు నమ్మట్లేదు, నన్ను జాయిన్ చేశానని చెప్పిన అయ్యా నీ దండం పెడతా, నన్ను వదిలిపెట్టు, నా వల్ల కాదు, ఎవరు నమ్మట్లేదు. ఒక్కరన్నా వెస్టీజ్ మంచి కంపెనీలో జాయిన్ అయినా నువ్వు చేసుకో, డెవలప్ అవుతుంది, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు? అందరూ ఎన్నికలు అవుతుంది. వేస్ట్, ఇది అనవసరం అని అప్పుడు దాకా నేను ఫోన్ చేస్తే వెంటనే కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు 20 సార్లు కొట్టు డైల్ అవుతుంది, రిల్ అవుతుంది కానీ నీకు చేయలేదు. ఎందుకంటే వెస్టీజ్ ఆగిన జాయిన్ అవుతుంది. అదే బాబు ఈ ఒక్కరు తరగా చెప్పినట్టు పక్కకు పోతున్నాం. పోరాని చోట్లకు పోతే రాని కష్టాలు రాకమానని వెస్టీజ్ మీటింగ్కి ఎందుకు పోవాలి? వీళ్ళందరూ నాకు ఫోన్ చేస్తారు. నన్ను ఏదో ఒక నేరస్తులాగా చూస్తున్నాను సమాజం. నేను కూడా 2 నెలలు మళ్ళీ ఆపేసి నా వల్ల కాదు అని చెప్పేసి సైలెంట్ కూడా. 2 నెలల తర్వాత అదే మళ్ళీ ఒక మీటింగ్ పట్టుకుపోయింది. ఆ మీటింగ్లో చెప్పారు, నువ్వు 10 మందిని అడిగినావు, నో అన్నారు. వాళ్ళకి నేను ఇల్లు తెలుసా? చెప్పాలి మీరు కూడా తెలుసా? తెలియని వాళ్ళు నో అంటారు. నువ్వెందుకు డల్ అవుతావు? ₹1 ఏదో పైకి వేస్తే బొమ్మ పడవచ్చు, పడకపోవచ్చు. 40 రూపాయలు వేస్తే 4 పడవాలి అడిగారు. పడతాయా లేవా? ఎందుకు పడవ సార్ అన్న
పడితే పని చేసుకుంటాను. ఎవరు పెళ్ళి అనుకుంటున్నాను? ఎవరంటే నా అబ్బాయి పెళ్ళి కదా, అబ్బాయి అయిపోయింది, ఇప్పుడు నీ పెళ్ళి నా పెళ్ళి తెలియదు. ఇది దేవుడు పంపించిన అవకాశం లాగా చూడండి. దేవుడు పంపించిన అవకాశం, దేవుడు పంపించిన అవకాశం మాట్లాడి చేయాల్సింది చేస్తే రావాల్సింది వస్తుంది. దేవుడికి పూజ చేస్తే ఎవరు వారం ఇస్తాడు, వారం ఇస్తే పూజ చేస్తామంటే నువ్వే మేఘాలు. చెట్టుకు తల వచ్చి నీళ్లు పోస్తే కాయలు వస్తాయి, కాయలు వచ్చినా నేను 4 బకెట్లు పోతానంటే నీ అంత తెలియదు అడుగుతుంది. ఒక పార్టీకి సేవ చేస్తే ఆ సేవను గుర్తించి ఏమన్నా పదవి టికెట్ ఇస్తాడు. ప్రెస్టీజ్ కూడా నువ్వేమో చేయాలి. చేయడం అంటే ప్రొడక్ట్ వాడుకో, మీటింగ్స్ రా, నీకు తెలిసిన పక్కన వచ్చి మీటింగ్ కూర్చోండి. ఇది చేస్తే తర్వాత ఫలితాలు వస్తాయి. నేను అనుకున్నా ప్రెస్టీజ్ నా మైండ్ సెట్ మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్టీజ్ మీరు ఎవరైనా నిలబడాలంటే మీ ఆలోచన విధానం మారాలి, ఫ్యూచర్ చూడాలి. ఇప్పుడు ఏం వస్తుందంటే ఏం రాదు ప్రెస్టీజ్. ఇప్పుడు శ్రీశాఖ 30,000 జాబ్ వదిలేసింది, నేను వచ్చింది 5,000 స్టార్ట్ 5,000 4,000 వచ్చింది. వాళ్ళ అమ్మ 30,000 జాబ్ వదిలేసింది. ఏదో బాధించే గేదెలన్నీ ఒట్టిపోయిన గేదెలు పరిస్థితి వాళ్ళ దృష్టిలో అది మాట అవునా కదా. నెల 30,000 జాబ్ వదిలేసి 5,000 వస్తుంది. 5,000 2,000 ఖర్చులు పడ్డాము. 1,00,000 వచ్చిన రోజు వాళ్ళకి గొర్రెలు అప్పుడు దాకా వాళ్ళకి వెళ్తుంది. అవునా లేదా? మనకి ఏంటి అనేది మనకు తెలుసు. సో మీరు కూడా దీన్ని ఫ్యూచర్ చూడాలి. 2025 మళ్ళీ వచ్చే సంవత్సరం అక్టోబర్ 1,00,000 కొట్టాలి డిసైడ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నుంచి నల్గొండ దాకా ఈ మీటింగ్ అయినా నేను పాదయాత్రకి వెళ్తాను. అవసరం మీరు రమ్మంటే ఎవరు రాదు. మోటార్ డబ్బులు సార్, ఇంటి దగ్గర పిల్లలు వస్తారు, ఏదైనా చెప్తారు. 10 లక్షలు ఇప్పిస్తామంటే అప్పుడు వస్తుంది. ఒకరి మీద తొక్కుకుంటూ వస్తుంది. చెప్పులు లేకుండా నడవాలంటే నాకు నడుస్తుంది కదా. 10 లక్షలు వస్తాయి కాబట్టి ఊరికైనా నడవబట్టి ఉన్నాడు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ బాబు 3,000 కిలోమీటర్ పాదయాత్ర చేసింది. ఆయనకు ఒక లక్ష్యం, నేను కుర్చీలో కూర్చోవాలి అనిపించింది. ఎలా కాదా? ఆయన కూర్చోవాలి అనిపిస్తే నడిచింది. ఊరికి నిలబెట్టేవాడు నీకు కూడా కనపడాలి. వచ్చే దసరాకి 1,00,000 కార్లు ఆ ఇంట్లో ఉన్నట్టు కనిపిస్తే దరిద్రం వాళ్ళకి కనిపించదు. గోవాలి గోతే కనిపెట్టు. ఏమీ లేనప్పుడు నిలబడి నమ్మినాం. ఈరోజు నా టీంలోనే బాగా బైక్ మీద వచ్చి నేను నాకు కారు వచ్చింది. నా కారు వచ్చిన తర్వాత మా టీంలో అందరికి జోష్ వచ్చింది, ధైర్యం వచ్చింది. ఈ రోజు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో 300 మంది కారు పండించి వాళ్ళు అందరూ చేయట్లే. గుర్తుపెట్టుకున్నాడు దిస్ పాయింట్. మీరే బ్యాచ్ లో ఉండదు వచ్చిన దేవుడు తలరాస్తాడు. ప్రతిపక్షం 11 లక్షల రూపాయలు అడుగుతాడు. చెప్పకపోతే ఎవరో కండి దగ్గరికి వచ్చినాడు. ఏదాచి చేసే బ్యాచ్ అందానికే నువ్వు ఫీల్ అయితే నీకు ఎక్కడి నుంచి దొరుకుతాయి. మీరు అడగండి నాకు నాకు కావాలంటారు. ఒక కాయ ఇంట్లో మీకు 1,00,000 కావాలంటే ఒక అతను లేచి తెలివి ఎక్కువ ఉండేవాడు. నువ్వు ఇస్తావని అడుగుతున్నాను. అంత తెలివి కల మాకు ఫీల్డ్ పని కాదు. మా ఫీల్డ్ ఎవరు కావాలంటే చెప్పి చేసేటోళ్ళు కావాలి. మా ప్లాన్ నుంచి మోనార్ బిజినెస్ కి మోస్ట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ నేను. 1,00,000 మంది 2,00,000 మందితో మాట్లాడి 1,00,000 మంది నైట్ రాత్రిలో నా పేరు అలా బయటికి ఒక్కొక్క ఇల్లు పెద్ద పెంచుకుంటూ నిర్మించుకుంటూ నన్ను నేను మార్చుకుంటూ ఎలా ఉంటే సక్సెస్ వస్తుంది. ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో వేగంగా డెవలప్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే పేదరికం నుంచి ఎలాగైనా సరే నేను బయటపడాలి. మా నాన్న పేదోడు, మా నాన్న పేదోడు, నేను పేదోడు, నా కొడుకు పేదోడు. ఇది కాదు లైఫ్ మారాలి. ప్రెస్టీజ్ దేవుడు అవకాశం ఇచ్చిండు, కష్టపడాలి. ఏమైంది ప్రతికార పార్టీ కాంగ్రెస్ ఉంది తెలంగాణ, నీకు టికెట్ ఇచ్చిండు, కష్టపడితే గెలుస్తావా? మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది కదా టికెట్ ఇచ్చినా గెలుస్తావా? ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కష్టపడాలి.
తల్లిదండ్రులు పొలం ఇచ్చిండు 10 ఎకరాలు, కష్టపడితే పంటపడు. దేవుడు ఎస్సీని ఇచ్చిండు, కష్టపడితే పంటపడు. నీ కొడుకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది, ఆడ కూడా కష్టపడితేనే లేకపోతే ఆ లక్ష్యాలు మనం పెట్టుకోవాలి. ఎస్టీ నిజాయితీగా ఉండాలి, కష్టపడాలి, ప్రతి మీటింగ్కి వెళ్ళాలి. నేను పెట్టుకుని వెళ్ళిపోను, ఎలాగైనా నేను గెలవాలి. ఈ రోజు మళ్ళీ నన్ను అందరూ ఏదో పిచ్చోలాగా చూస్తున్నారు. వాళ్ళు ఏమన్నా చూడండి, వాళ్ళు తప్పలేదు, ఎవరైనా చూస్తారు. ఎంతో కొంత మనం గెలిస్తే బాధమా లేదా? ఈ రోజు మళ్ళీ మొత్తం మారిపోయిపోతుంది. ఎంఎస్ఆర్ 13 లక్షలు చెప్పుకోవాలి, అంత టైం కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు నేను నా ఇంకా డాన్స్ పెట్టుకోవడానికి చూస్తాను, చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. బస్సులలో జర్నీ చేసినప్పుడు అడుగుతారు, సార్ మీరు ఏం చేస్తారు అంటే అతని ఉద్దేశం ఏంటంటే అట్లేదో సంథింగ్ ఏదో జాబ్ చేస్తున్నాను అనుకున్నాం, 40-50 వస్తుంది. నేను జర ఫోన్లు ఎక్కువ వస్తాయి కదా, ఇంతమంది నెట్వర్క్ ఉంది కాబట్టి ఎవరో ఒకరు ఫోన్ చేస్తే మాట్లాడుతా అంటే వాళ్ళు అనుకున్నాడు ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు, ఎంత అవుతున్నాడు అన్నట్టు ఎగతాలని అడిగాడు. నేనన్నా ఏదో సార్ నాకు చిన్న బిజినెస్ కొట్టాను, ఎంత అవుతున్నాయి చెప్తే వామ్మని కానీ గుండె పట్టుకున్నాను బస్సు. అందుకని అంత మంచి పాస్ నేను ఎందుకు నా దగ్గర రివీల్ చేసి నా ఇన్కమ్ మీటింగ్లోనే తెలుసు, బయట ఎవరికి. ఈ మధ్యకాలంలో మల్లెపల్లి వాళ్ళు వీళ్ళు చెప్తారు కదా, మా వీరుడు ఇక్కడ మాకు వెళ్ళేస్తారు. మల్లెపల్లి నెల 13 లక్షలు తీసుకున్నాడు కూడా అంటున్నాడు. ఇదే ఉన్నాడు జనవరి తర్వాత ఇదే ఎంఎస్ఆర్ నెలకి 20 లక్షలు దాటుతుంది. ఈ బిజినెస్ ను మంచి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇది అందరికీ అనుకోవట్లేదు. ఎంత హ్యాపీగా ఉంది చూడండి. ముందు ప్రయత్నం చేద్దాం, పెట్టుబడి లేదు, బాస్ లేదు, టెన్షన్ లేదు. నువ్వు జాబ్ నువ్వు చేసుకుంటూ ఇచ్చి పార్టీ, లేదా నీ బిజినెస్ నువ్వు చేసుకుంటూ పార్టీ అది. నీకేమన్నా ఒకవేళ మీద ఒక నమ్మకం వచ్చి, బిలీవ్ వచ్చి, టీం వచ్చి అప్పుడేదు ముందుకు. అందరికీ మేము అంటియాలని చూస్తే కొంతమందికి అనుకోవట్లేదు. ఎందుకు అనుకోవట్లేదని ఈ మధ్యకాలం నేను ఆలోచిస్తే అనిపిస్తుంది, పోయిన జన్మలో వీళ్ళందరూ పాపాలు చేసినట్టుంది, అందుకే ఇది అనుకోవట్లేదు. మరి ఎందుకు అనుకోలేదు? ఎందుకు అనుకోకూడదు? రిటైర్డ్ ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు వేసినప్పుడు డాక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు, ఎంపీలు ఉన్నారు, బిజినెస్ పర్సన్ ఉన్నారు, ఎంటెక్, బీటెక్ ప్రొఫెసర్స్ ఉన్నారు. ఈ 10-12 వేల జాబ్ చేసేవాళ్ళకి ఇది అనుకోవట్లేదు. ఎవరి కోసం 10-12 వేలు అంటే ఎవరినో బతికేయడానికి. గోల్ లేనోడిని గోల్ ఉన్నోళ్ళు వాడుకుంటారంట. నీకు 10,000-15,000 ఇచ్చే కంపెనీలో జాబ్ ఇచ్చారు, ప్రైవేట్ జాబ్. నీకేమైనా గోల్ ఉందా? ఆ ఓనర్ ఉంటుంది గోల్. నువ్వు గోల్ లేవు కాబట్టి అది పని చేస్తున్నావు. గోల్ ఉన్నోళ్ళు అందరూ వేసి వచ్చింది. చాలా మంది జాబ్ చేస్తూ 10, 20, 30, 40, 50, 60, 70 జాబ్ చేసేవాళ్ళు మెసేజ్ వచ్చి వచ్చిన వాళ్ళే జాబ్ వదిలేయ. ఒక 6 నెలలో, 7 నెలలో, 10 నెలలో పనిచేసి దీని సిస్టమ్ అర్థం చేసుకొని నేను ఇక్కడ చేయాలి, ఇక్కడ లైఫ్ ఉంది, అక్కడ జాబ్ లేదని చెప్పేసి వాళ్ళు ఈరోజు జాబ్ వదిలేసి వచ్చి పని చేస్తే 50, 60, 70 వేలు జాబ్ 10-12 వేలు మాత్రం ఉద్యోగం గమ్ముకి అడ్డకపోయాడు బాబు. ఇప్పుడు మా శిరీష మేడం వచ్చింది. శిరీష మేడం కొలీగ్స్ ఎక్కడ ఉండరు? దేవుడు ప్రార్థన చేయాలి, మన వల్ల కూడా గమనించి చెడిపియాలి. ఇప్పుడు అబ్బాయి చెప్తే ఏంట్రా గెలిస్తే 10 లక్షలు కాల్ చేసుకొని పోయి నెలకు 1 లక్ష చెప్పు చూపిస్తే చూసాను కలిసి గెలిస్తే రాని వాళ్ళందరూ గెలిస్తే వస్తారు. సో మీ దోస్తులు కూడా చాలా మంది వస్తారా? ఇప్పుడు రాదు, సాధిస్తే వాళ్ళు ఇప్పుడు రాలేదు. వాళ్ళ మీద మనకి ఈర్ష్య, ద్వేషం, కోపం ఏమీ ఉండకూడదు. మనందరూ మనవాళ్ళే, ఓట్లు వేసినోడు మనవాడే, వేయనోడు మనవాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఈసారి యాక్షన్ కానీ అంటారు. నువ్వు ఏం చేసినట్టు ఉంటామంటే వాళ్ళు ఈసారి కలుగుతాడు వేయడు, వాళ్ళు ఈసారి కలుగుతే పెళ్ళి. పేషెన్సీ ఉండాలా బిజినెస్ గొప్పవాడి కావాలంటే, అవునా కాదా? పోవాలి. ఓర్పు ఉండాలి, టన్నులు ఉండాలి. మన టన్కి ఎప్పుడు ఐస్ ఫ్యాక్టరీ లాగా ఉండాలి, కూల్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, షుగర్ లాగా మాట. మైండ్ ఎప్పుడు కూల్గా ఉండాలంట, ఐస్ ఫ్యాక్టరీ లాగా. మనకంటే ఆపోజిట్. ఎవరన్నా ఐడియా చేయకుంటే వాడిని చెప్తా అవసరం అవుతుంది. నేను అంత జరుగుతాను, నువ్వు ఐడియా, ఈ బిహేవియర్ ఇక్కడ పనికి రాదు. ఓర్పు ఉండాలి, అందరినీ
సమానంగా చూసే మనస్తత్వం ఉండాలి. నా స్థాయి ఈయన అడిగేది ఏంటి, ఈ వెళ్ళకూడదు, అది బయట అడుగుతుంది. అవునా కదా? ఇక్కడ నీ స్థాయి ఈ స్థాయి లేదు, అందరూ ఒకటే. మంచి చేయాలన్నప్పుడు స్థాయి నుండి చూడకూడదు. పాప తెలియక ఏదో అంటాడు, తీసుకురా పడగా. మన వ్యక్తి చెప్పాడు, మీటింగ్ రావట్లేదు సార్ అంటే కన్విన్స్ చేయండి, లేకపోతే కన్ఫ్యూజ్ చేయమని చెప్పిన. ఏదో ఒక మీటింగ్ తీసుకురామన్నా. ఒక అతను చెప్పినంట, మీటింగ్ అంటే రావట్లేదు అని చెప్పేసి మంచి దావత్ ఉండాలి మా ఫ్రెండ్ ఇస్తున్నాడంటే 10 మందికి చెప్తే ఆ 10 మంది ఇంకొక ఇద్దరు ఎక్కించుకొని వచ్చినట్టు. నేను చెప్పిన ఏదో మీటింగ్ అంటే చెప్పినా, ఎందుకు చెప్పినా అంటే లేదు సార్ దావత్ ఇచ్చినాను, మళ్ళీ వాళ్ళకి అవసరం మీటింగ్ తీసుకుని అయిపోయిన తర్వాత ఆ 10 మందిలో ఈరోజు 3 వ్యక్తులకి 50,000 వస్తున్నాయి. పెళ్లి చేయడం బాగుపడుతుందేమో, ఇది మన మంచి చేస్తుంది కదా. మిగతా 7 ఏమయ్యాడు అర్హత లేదు, కొన్ని జన్మల పాపాలను చేస్తుంది. వాళ్ళు దావత్గా ప్రయాణించారు. ఏం చెప్పిందంట తీసేసి దేన్ని పట్టుకోవాలి దేన్ని పట్టుకోకూడదు మనం తెలుసుకోవాలి, విజ్ఞత ఉండాలి. ఈ మధ్యకాలంలో మా ఊళ్ళో నన్ను అడిగింది, ఏం రాసిండు నువ్వు రోజు మీటింగ్ అంటావు, సబ్బులు కంపెనీ కదా, ఏం పెడతాం మీరు మీటింగ్ అని నవ్వుతా. ఏం కాలంగా కరెక్ట్ కదా నిజాను. నేనేం చెప్పాలి ఇప్పుడు? ఎంఎస్ఆర్లు అధ్యానించి నా పిల్లలకు చూపించాలి, మాత్రం ఒక సబ్బు కూడా కొనలే, నాకు అవసరం లేదు. నేనేదో నవ్వుతూ సింపుల్ ఒకే ఒక మాట, ఏదో బతకాలి కదా వెళ్ళిపోయాను నుంచి. నేర్చుకోవాలి, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలో, ఇక్కడ జరగాల. అక్కడ పెరిగి ఇక్కడ తగ్గితే ఉంటుంది, రిజల్ట్ రాదు. అది సబ్బు కూడా మనం ఎక్కువ క్వశ్చన్ చేసిండు, నువ్వేమైనా కరెక్ట్ కదా బిజీ సబ్బు కంపెనీ కదా అని చీప్గా మాట్లాడి ఆయనతో నేను ఏది ధూమ్దా నా ఇంకా ఎంత నేనెంత నా టీం ఏంటి ఇవన్నీ ఆయనతో చూపించుకుంటా పోతే నా టైం వేస్ట్. నెలకు 13 లక్షలు తీసుకుంటే వాడి టైం అన్ని చోట్ల వేస్ట్ చేసుకుంటే ఉపయోగం 20 పోలేదు. ఎదగాలనుకుంటే ఎక్కడ టైం వాడాలా అక్కడ వాడాలా, అవునా లేదా? విజ్ఞత తెలిసింది కాబట్టి సింపుల్గా తీసేసాను.